ఇవాళ అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకు. అబ్బా ఇంకెప్పుడు నాయన తొందరలోనే అంటే చెప్పిండు, ఏం చెప్పిండు డిసెంబర్లో ఈ నెలనే తీసుకోరు మీరు సిలిండర్, వచ్చే నెల నుంచి ఫ్రీ ఇస్తాడు. నేను చెప్పి కూడా 2 నెలలు అయిపోయింది, ఇంకా తొందరలోనే అంట. అది కూడా మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అది 1,00,000 మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అర్థమైంది కదా? 200 యూనిట్ల లోపు కరెంటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ. అది కూడా ఎట్లా అంటే ఇక లెక్క కూడా చూడండి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, అందులో మాట్లాడే మాటలో క్రమంగా గత ఏడాది కాలం అంటే సంవత్సరం నుంచి ఒక లెక్కేస్తారు. ఇప్పుడు ఇది ఏ నెల? ఫిబ్రవరి 2023 నుంచి లెక్కేస్తారు. ఈ ఫిబ్రవరి 2024 దాకా ఈ సంవత్సర కాలం పాటు లెక్కేసి ఈ సంవత్సర కాలంలో 200 యూనిట్ల లోపు ఎవరెవరు వాడిర్రు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనేది లెక్కేస్తారు. అర్థమైంది కదా మీకు లెక్క? ఇక చూడండి ఎంత పెద్ద లిట్టుకుంటుంది ఇందులో. ఈ సంవత్సరం కాలం పాటు ప్రతి నెల అన్ని బిల్లులు తీసి అందులో ఫిల్టర్ చేస్తారు. ఏ ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తుంది లెక్కేస్తారు. సపోజ్ 100 ఇండ్లకు వచ్చింది అనుకో, 100 ఇండ్లకు 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తుంది అని అనుకో సంవత్సరం లోపల. ఈ 100 దాంట్లో దీంట్లో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉంది, ఎంతమందికి ఉంటుంది? మహా అయితే ఓ 50% లేకపోతే ఓ 40% ప్రజలకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 100 మందిలో ఇచ్చేది ఎంతమందికి? 40 మందికి. అది కూడా 200 యూనిట్ల కంటే లోపలనే ఉండాలి. ఇది 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ పైకి పోయినా కానీ కథ మొత్తం బిల్లు కట్టాల్సిందే నువ్వు. 200 యూనిట్ల వరకు ఫ్రీ, మిగిలిన పైన ఉన్నటువంటి 5 యూనిట్లో 3 యూనిట్లకు పైసలు కడతా అంటే కుదరదు. మళ్ళీ 200 యూనిట్ల లోపలనే రావాలి బిల్లు, అంతకంటే పైన వచ్చిందంటే మొత్తం 200 యూనిట్లకు బిల్లు కట్టుకోవాలి. ఇదంతా ఒక పెద్ద డ్రామా అన్నమాట. ఈ డ్రామా మామూలు డ్రామా కాదు. ఈయన చెప్తాడు ఇదే తలకాయ ఇదే మూతి చెప్తుంది. ఏం చెప్తుంది? డిస్కమ్లకు లాస్ వచ్చింది, డిస్కమ్లు అప్పులు పాలైనాయి అని. దేనికోసం అంటారు దాన్ని? రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడం వల్లనే డిస్కమ్లకు అప్పుల పాలైంది. రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తే డిస్కమ్లు అప్పుల పాలవుతాయి, కానీ ఈయన ఇచ్చేటువంటి 200 యూనిట్ల వల్ల ఉచిత కరెంటు వల్ల డిస్కమ్లకు అప్పుల పాలు కాదు. అంటే ఇది ఒక డ్రామా. ఈయన ఇచ్చేటువంటి ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఆ ఆర్టీసీ యాజమాన్యానికి ఆ కార్పొరేషన్కి ప్రభుత్వము పైసలు ఇస్తుంది ప్రతి నెల, గింత వచ్చిందని. అంటే అది ఉన్నప్పుడు ఇస్తుంది, లేనప్పుడు ఖాతాలు రాసి పెట్టుకోరు. పాత బాకీలో ఉంటాడు కదా ఊర్లలో, కోంటానే కాడిపోతే ఏవే పైసలు అంటే రాసి పెట్టుకో ఖాతాల. సేమ్ అట్లనే ఇవి కూడా అంతే. ఇక రాసి పెట్టుకో ఖాతాల మొత్తానికి డిస్కమ్లు అప్లపాలు అయిపోతాయి. ఇటు ఆర్టీసీ అప్లపాలు అయిపోతుంది. ఆర్టీసీని అమ్మేస్తాడు, డిస్కమ్లను కూడా మొత్తం ఆదానికి అప్పచెప్తాడు. మననే వేసుకున్నాడుగా ఎంఓయూ ఒకటి పోయి ఇంకా అందులో అప్పచెప్పేస్తే అయిపోతుంది అనమాట. ఇది పెద్ద కథ. ఈ 200 యూనిట్లు అనేది పెద్ద డ్రామా, మామూలు డ్రామా కాదు. చూడరు మీకు ఫ్రీ కరెంటు ప్రజలందరూ మీరు తిరగబడాలి. ఎట్లా తిరగబడాలి? ఆ రోజు ఏం చెప్పిండే ఉందా బయట? ఆ రోజు ఏం చెప్పిండు? ఉచిత కరెంటు ఆయన చెప్పిండా? మరి తెల్ల రేషన్ కార్డు, ఈ లోట పీసు ఇవన్నీ ఉందా? పంపు తొందరగా. వాళ్ళే చేసారటనా? మంచి పని చేశారు. ఇదేనా? అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసినాం, పేదోళ్ళని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పిండు? ఈ మొత్తం స్పీచ్లో ఎక్కడైనా తెల్ల రేషన్ కార్డు ఉందా? ఎక్కడైనా గత సంవత్సరం మొత్తం మేము లెక్కలు తీస్తాము, మీకు 200 యూనిట్ల లోపు వాడితేనే మేము మీకు మాత్రం ఇస్తామని లెక్కలు చెప్పిండా? ఎప్పుడైనా ఈ మొత్తం స్పీచ్లో ఏమైనా వినపడుతుందా? డైలాగు వినపడతలేదు. కానీ మళ్ళీ ఇవాళ ఏమంటాడు? ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి.
200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన. అర్థమైందా? అప్పుడేమో అందరికీ పేదలందరికీ 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తాము, అక్కల్లారా చెల్లెల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా మీ అందరికీ ఫ్రీ 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 అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? తెల్ల రేషన్ కార్డు ఉండాలి, గత సంవత్సరం మొత్తం మీరు ప్రతి నెల 200 యూనిట్ల లోపలనే వాడాలి, అంతకంటే ఎక్కువ వాడితే మీరు ఎలిజిబుల్ కాదు. సో ఇట్లా ఇవన్నీ లిటిగేషన్లు ఇప్పుడు పెడతా ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు పెట్టకపోతే అంటే ఓట్లు డబ్బల పడ్డదాకా ఒక మాట, ఓట్లు డబ్బల పడ్డాక ఇంకొక మాట, ఏరు దాటినాక ఓడమల్లన్న, ఏడు దాటంగానే బోడమల్లన్న అవుతాడు అనమాట. సో అట్లా ప్రజలందరినీ ఎర్రిగోర్లను చేసి ఇక జనం అందరిని ఇట్లా మట్టి కొట్టి తెల్ల రేషన్ కార్డు ఒకటి మన ముంగల పెట్టిండు. ఆ తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఉంది? మరి ముందే ఇవన్నీ చెప్పేటువంటి మోతవారి ముందు తెల్ల రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టాలి కదా. పెట్టేటువంటి అప్లికేషన్లకే దిక్కు దివాణం లేదు. అప్లికేషన్లు రోడ్ల మీద ఉన్నాయో, పల్లి బఠానీల కార్డు ఉన్నాయో, బజ్జీల షాప్ కార్డు ఉన్నాయో, ఏడ ఉన్నాయో ఓనికి అర్థం కాని విషయం. అప్లికేషన్లు కావా? కొత్తగా తీసుకుంటారా మళ్ళీ? ఇంకెట్లా ఇంకొక కొత్త అప్లికేషన్లు, ఇంకో 4 రోజులు మనం రోడ్ల మీద నిలబడాలి, మళ్ళీ పోయి మీ సేవ ముంగలు నిలబడాలి. మా పిల్లగాంత పేరు తప్పు పడ్డది, మా ఓన్ బర్త్డే తప్పు పడ్డది అని చెప్పేసి మళ్ళీ దాంట్లో చుట్టుముట్టు తిరగాలి, మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే.